సుబ్రహ్మణ్య స్వామి ఏం అడివి. నమస్తే దోస్తులందరికీ. కార్ నీట్గా తుడుచుకొని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే బయలుదేరాము. నైస్ రోడ్ మీద నుంచి పోయినాము. కానీ 32 కిలోమీటర్లకు 241 రూపాయలు టోల్ కట్ అయింది. మన అవుటర్ చుట్టూ తిరిగినా అంత కట్ కావేమో. ఇక లంచ్ టైం అయిందని చెప్పేసి ఉడిపి హోటల్ అని బాగా నీట్గా కనిపించిండే పోయినాము. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది మామ. సౌత్ ఇండియన్ కానీ నార్త్ ఇండియన్కి చాలా బాగుంది. రెస్ట్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మేమైతే ఉన్నంతసేపు హ్యాపీగా అయితే తిన్నాము. ఇంక అక్కడ నుంచి సిఎన్జి కొట్టించుకొని మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాము. మన ఊర్లలో కంప చెట్లు ఉన్నట్టే ఉంటాయి మా ఇక్కడ కొబ్బరి చెట్లు, ఒక్క చెట్లు, పనస చెట్లు. మధ్య మధ్యలో రోడ్లు వేస్తున్నారు కాబట్టి కొంచెం వన్ వే అయితే ఉంటది. కానీ అడవిలో నుంచి రోడ్లు అయితే చాలా బాగున్నాయి మా. ఆ అడవి, ఆ చెట్లు, ఆ గుట్టలు అవన్నీ చూస్తే మనసు అయితే నిండిపోతుంది. గుడికి 50 కిలోమీటర్ల దూరం ఉందనగా వర్షం అయితే స్టార్ట్ అయింది. కాకపోతే ఇలాంటి రోడ్లో, ఇంత ఘాట్ రోడ్లో వర్షం పడ్డప్పుడు కొంచెం అయితే ఇబ్బంది పడతాము. పైగా పై నుంచి వెహికల్స్ వస్తున్నట్టే చాలా స్పీడ్ అయితే వస్తున్నారు మనోళ్ళు అయితే. గుడికి 3 కిలోమీటర్ల దూరంలో సిఎన్జి బంక్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ సిఎన్జి బంక్లో మనం లైన్లో ఉన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఎందుకంటే దిగిన తర్వాత ఆ కొండలు, ఆ నేచర్ చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. గుడి దగ్గరకు వచ్చేసరికి మాకైతే 6:30 అయిపోయింది. ఇంక అక్కడే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరినాము. వీకెండ్ కాబట్టి చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. దర్శనానికి పోయేటప్పుడు మాత్రం కంపల్సరీ బనియన్ షర్టు తీసేసి పోవాలి. ఒకవేళ టవల్ ఉంటే టవల్ అయితే కప్పుకోవచ్చు. కానీ దర్శనం మాత్రం చాలా బాగా అయింది. చాలా హ్యాపీగా అనిపించింది మనసుకు. కాకపోతే ఒక చిన్న వెల్తీ ఏందనంటే, మేము వచ్చేటప్పుడు అక్కడ నది ఉంటుంది కదా, అక్కడ స్నానం చేయకుండా వచ్చేసినాము. దానివల్ల మాకు మనసు ఎట్లన్నో అనిపించి ఇక అక్కడే రూమ్ తీసుకొని అయితే ఉన్నాము.